ఈ స్టోరీలోకి వెళ్లే ముందు ఈ వీడియోని లైక్ చేయండి. మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇతని పేరు కె పద్మరాజన్. తమిళనాడులోని మెట్టూరు ప్రాంతానికి చెందిన ఈ పెద్దాయన 1988 నుండి ఎలక్షన్లలో అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. ఎప్పటికైనా ఓ ఎమ్మెల్యేగా అయినా ఓ ఎంపీగా అయినా గెలవకపోతానా అంటూ అప్పటి నుండి స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తూనే ఉన్నారు. ఇప్పటి వరకు 238 సార్లు ఎన్నికల్లో ఓడిపోయిన రికార్డు ఈయన సొంతం. ఇన్నిసార్లు ఓటమి చెందిన ఆయన ఆత్మవిశ్వాసం మాత్రం చెక్కు చెదరలేదు. ఇక వచ్చే లోక్సభ ఎన్నికల్లో కూడా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేయనున్నాడు. ఎవరన్నా ఎన్నికల్లో గెలుపొందాలి అని పోటీకి దిగుతారు, కానీ నేను అలా కాదు అంటూ మీసాలు తిప్పుతూ ఈ పెద్ద మనిషి ఓ ఇంటర్వ్యూలో సమాధానం ఇచ్చారు. నా గెలుపు అనేది ఎన్నికల్లో పోటీ చేయడంలోనే ఉంది. ఇక ఓటమి అంటారా, అది వచ్చినా సంతోషంగా స్వీకరిస్తా అని ఈ పెద్దాయన చెప్పుకొచ్చాడు. ఈసారి తమిళనాడులో జరగబోయే ఎన్నికల్లో ధర్మపురి జిల్లా నుండి పార్లమెంట్ సీటు కోసం పద్మరాజన్ పోటీలో నిలబడనున్నారు. ఈ పెద్దాయనని అక్కడి వారందరూ ముద్దుగా ఎలక్షన్ కింగ్ అని అంటారట. గడిచిన 36 ఏళ్ల నుండి అనేక రాజకీయ నాయకుల చేతిలో ఓడిపోయాడట. అందులో మరీ ముఖ్యంగా ప్రముఖులు ప్రధాని నరేంద్ర మోడీ, అటల్ బిహారీ వాజ్పేయి, మన్మోహన్ సింగ్, రాహుల్ గాంధీ లాంటి హేమీల చేతిలో ఓడిపోయిన చరిత్ర ఈయనకు ఉంది. అంతేకాదు ఇతనికి ఓ రికార్డ్ కూడా ఉంది. అదేంటంటే ఇండియాస్ మోస్ట్ అన్సక్సెస్ఫుల్ క్యాండిడేట్ అనే బిరుదుని లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ వారు పద్మరాజన్ కి ఇచ్చారు.